మహానీయులు ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని వేడుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వారు లేని లోటు వారి కుటుంబానికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీరని లోటు. ఈరోజు మనం ఒక వ్యక్తినే కోల్పోలేదు, ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయాం, ఒక ఆత్మగౌరవ స్వరాన్ని కోల్పోయాం, ఒక ఉద్యమాన్ని కోల్పోయాం. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి పోరాటాలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు ఈ స్ఫూర్తిని మనందరికీ కూడా ఆదర్శంగా మిగిల్చి వెళ్ళారు. మనం చూసినట్టయితే మరి వారు జీవితకాలం మొత్తం చాలా దశాబ్దాలుగా కాపు సమాజం కోసం, కాపు సమాజ హక్కుల కోసం వారి అనేక పోరాటాలు వారి జీవితకాలం మొత్తం కూడా కాపు సమాజం కోసం పోరాడుతూనే త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావులు. పేరులోనే మనం చూసినట్టయితే ముద్రగడ పద్మనాభం గారు కాపు సమాజంలో తనదైన శైలిలో ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర తన పోరాటాల ద్వారా వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. పద్మనాభం గారు పద్మం వలె కాపు సమాజంలో అందరిలో కూడా ఎప్పుడూ వికసిస్తూనే ఉంటారని మనమంతా కూడా భావిద్దాం. 1994లో వారు కాపుల్ని బీసీలో చేర్చాలని ఏదైతే నిరాహార దీక్ష కిర్లంపూడిలో చేపట్టారో ఆ టైంలో వారికి, మా కుటుంబానికి ఉన్నటువంటి ఒక జర్నీని కూడా ఈ సందర్భంగా మీతో షేర్ చేయాలనిపిస్తూ ఉంది. మరి వారు కిర్లంపూడిలో ఈ నిరాహార దీక్షకు కూర్చుంటే అప్పట్లో మరి చిలుకలూరుపేటలో మా మామయ్య గారు చిలుకలూరుపేటలోని అక్కడున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్కి వైస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ముద్రగడ గారు ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తున్నారు, దీనికి సంఘీభావంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి అక్కడ మా నియోజకవర్గంలో వేల సంఖ్యలో జనాన్ని కూడగట్టుకొని కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ గారికి వారి యొక్క మద్దతును తెలియపరిచారు. మరి ఆ రోజు నుంచి కూడా వారు పిలుపునిచ్చినటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా కూడా మా కుటుంబం మద్దతుగా ఉంది. దీన్ని మేము ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. మరి ఆ తర్వాత అనేక పోరాటాలు, నిరాహార దీక్షలు. 2016లో తునిలో కాపు గర్జన అని పిలుపునిచ్చి పెద్ద ఎత్తున కూడా మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత మరి ముద్రగడ వారు ఏ విధంగా అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారో అందరం కూడా చూసాము. అలాంటి సమయంలో ఆ టైంలో ప్రముఖ కాపు నాయకులందరూ కూడా ఒక వేదిక మీదకి అందరూ కూడా వచ్చి వంగవీటి రంగా గారిని అయితే మేము కోల్పోయాం, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారిని మేము కోల్పోదలుచుకోలేదని స్వర్గీయులు దాసరి నారాయణ గారు ఆ రోజు స్వయంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నేను ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రముఖ కాపు నాయకులందరూ కూడా వచ్చి ముద్రగడ పద్మనాభం గారి యొక్క సేవలు, వారి కాపు సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం గురించి గుర్తు చేస్తూ వారిని కోల్పోవడానికి కాపు సమాజం సిద్ధంగా లేదు అని చెప్పినటువంటి మాటే అర్థమవుతా ఉంది. మరి కమ్యూనిటీ కోసం ఏ విధంగా ముద్రగడ గారు అహర్నిశలు పనిచేశారు, వంగవీటి రంగా గారి తర్వాత కాపులకు కాపు గాసే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఏ విధంగా నిలబడ్డారనేది మనకు అర్థమవుతుంది. ఈ ఉదాహరణే, ఈ యొక్క ఇన్సిడెంటే నిలువెత్తు నిదర్శన అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క పోరాటాలని, ఉద్యమాల్ని, ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్ళినటువంటి తన తీరుని గుర్తించుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని
కమ్యూనిటీ కోసము, కమ్యూనిటీ బాగోగుల కోసము, అభ్యున్నతి కోసము ముందుకు వెళ్దాము అని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.